యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావు అని ఆయనను అడిగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహానుకి శిష్యులు ఉన్నారు. ఆ యోహాను శిష్యులు యోహాన్ని వెంబడిస్తున్నారు కొంతకాలం నుంచి. యోహాను యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి, ఇదిగో నాకంటే తర్వాత ఆయన రాబోతున్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు అని యేసుక్రీస్తు గురించి ముందుగానే ప్రకటిస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తుకు బాప్తీసం ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తును చూపిస్తూ, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే అని యేసు ప్రభు వైపు చూపించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు యోహాను చూపించాడో, యోహాను యొక్క ఇద్దరు శిష్యులు యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. యేసు ప్రభు నడిచి వెళ్తూనే ఉన్నాడు. వీళ్ళు ఆయన వెనకాల వస్తూనే ఉన్నారు. అలా వస్తూనే ఉన్న వాళ్ళని యేసుక్రీస్తు గమనించాడు కదండి. మనం ఎవరన్నా సరే మన వెంట వస్తూ ఉంటే కాసేపు వచ్చారనుకోండి, ఏదో పని మీద వచ్చి ఉంటారులే వాళ్ళు కూడా నాతో పాటు అని ఉంటావు. కానీ నువ్వు ఎటు వెళ్తున్నా సరే నీ వెంటే వాళ్ళు వస్తూ ఉంటే నువ్వు ఏమనుకుంటావు? వీళ్ళు నన్ను వెంబడిస్తున్నారు అని అనుకొని, అబ్బాయి మీరు ఎందుకని నా వెనకాలే వస్తున్నారు, ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అని అడుగుతామా లేదా? తప్పనిసరిగా అడుగుతాం. యేసు ప్రభు వీళ్ళను చూసి, అబ్బాయి మీరు నన్ను వెంబడిస్తున్నారు, కానీ ఏం వెతుకుతున్నారు, మీకేం కావాలని నన్ను వెంబడిస్తున్నారు అని అడిగితే వీళ్ళు అన్నారు, అయ్యా రబ్బీ అని సంబోధించారు. రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. బోధకుడా, నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అంటే నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎక్కడ స్టే చేస్తున్నావు తెలుసుకోవాలని మేము నిన్ను వెంబడిస్తున్నావయ్యా అని అన్నాడు. యోహాను యొక్క ఇద్దరు శిష్యులు యేసు ప్రభువుని వెంబడించారు. వెంబడించిన వీళ్ళని యేసు ప్రభు అడిగాడు ప్రశ్న, అబ్బాయి మీరు నన్ను వెంబడిస్తున్నారు, దేనికోసం వెంబడిస్తున్నారు, ఏమి వెదికి నన్ను వెంబడిస్తున్నారు, నా నుంచి మీకు ఏమి కావాలని వెంబడిస్తున్నారు చెప్పండి అని అంటే వీళ్ళు అడిగారు, అయ్యా నీవు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ నివసిస్తున్నావు, ఎక్కడ కాపురం చేస్తున్నావు అంటే నివసిస్తున్నావు మాతో చెప్పు అని అన్నారు. రండి చూడండి అని యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు వెంబడే వెళ్ళారు. యేసుప్రభు ఎక్కడుంటున్నాడో వీళ్ళు చూశారు. చాలామంది క్రైస్తవులుగా మనం యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును వెంబడించడం అంటే ఆయన్ని బోధలు వింటున్నాం, ఆయన అనుసరిస్తూ ఉన్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, ఆయన పాటలు పాడుతూ ఉన్నాం, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆయన ఆరాధన చేస్తున్నాం. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాము అనే విషయాన్ని క్రైస్తవులైన ప్రతి ఒక్కళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఎవరినైనా అడగండి, ఎవరండి మీరంటే మేము యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళమండి, యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళమండి అని చెప్తారు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు ఈ మాట చెప్తారు. ఇప్పుడు అట్లాంటి వీళ్ళందరికీ కూడా యేసు ప్రభు ఇది అడుగుతున్నాడు, అబ్బాయి నీవు నన్ను వెంబడిస్తున్నావు సరే, ఎందుకోసం వెంబడిస్తున్నావు, నా నుంచి నీకు ఏం కావాలని వెంబడిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎంతకాలం నుంచి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఎందుకోసం వెంబడిస్తున్నావో నీకు తెలుసా? చాలామంది యేసుక్రీస్తుని వెంబడిస్తారు ఎందుకంటే వాళ్ళకున్న ఆ రోగాలను పోగొట్టుకోవడం కోసం వెంబడించే వాళ్ళు ఉన్నారు. లేదు వాళ్ళ కుటుంబంలో ఏదో సమస్యలు ఉన్నాయి, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన వెంబడిస్తే మాకు పోతాయంట అని ఎవరో చెప్పారు కాబట్టి మేము వెంబడిస్తున్నాం అనేవాళ్ళు ఉన్నారు.
లేదు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఇంకేదో ఆశీర్వాదాలు దొరుకుతాయంట, ఏవో దీవెనలు వస్తాయంట, కాబట్టి మేము ఆయన్ని వెంబడిస్తున్నాం అని దానికోసం వెంబడించే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వెంట వెళితే భోజనం దొరుకుతుంది, రొట్టెలు దొరుకుతాయి అని వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా లోకంలో ఎంతోమంది యేసుక్రీస్తు యొక్క అనుచరులుగా, ఆయన్ని వెంబడించే వాళ్ళుగా లోకంలో చాలామంది ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందుకు కూడా ఉంటారు. అట్లాంటి మనందరికీ కూడా యేసుక్రీస్తు వేస్తున్న ప్రశ్న ఇదొక్కటే: ఏమి వెతుకుతున్నావు నా నుంచి నువ్వు? ఏమి వెతికి వెంబడిస్తున్నావు నన్ను? నీకు ఏం కావాలి నా నుంచి అని అడుగుతున్నాడు. దేమి ఎదుగుతున్నావు? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నీవే ఏమి వెతుకుతున్నావు? నీ వెదికే ఆ వెదుకులాట అనేది సరి అయిందేనా ఆయన నుంచి? వీళ్ళు అడిగారు, అయ్యా మేము ఏం వెతుకుతున్నామంటే నువ్వు ఎక్కడ నివసిస్తావు, ఎక్కడ ఉంటావు అనే దానికోసం మేము వెతుకుతున్నాము నాయనా, అంతే తప్ప ఇక మాకు ఇంకేం ఉద్దేశం లేదు. మీకు అర్థమైందండి? ఈ ఇద్దరు కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. దేనికోసం? ఏదో లాభం కోసం కాదు, ఏదో స్వార్థం కోసం కాదు, ఇంకేదో ఆశించి కాదు, అసలు ఆయన ఎక్కడుంటాడు అనే విషయం తెలుసుకోవాలని మాత్రమే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నుంచి నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావు? ఎంతకాలం నుంచి ఆయన ఆరాధిస్తున్నావు, ఆయన్ని పూజిస్తున్నావు, సేవిస్తున్నావు, కానీ ఆయన ఎక్కడ ఉంటాడు అనే విషయాన్ని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? దానికోసం ఎప్పుడైనా నీవు ఆయన్ని వెంబడించావా? యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నీవు ఆయన గురించి ఒక విషయం తెలుసుకోవాలి. ఏమిటది? ఆయన ఎక్కడుంటాడో అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులకి ఈ విషయం తెలియదు. అనుకుంటారు ఏదో పెద్ద గుడి ఉంది, ఆ గుడిలో దేవుడు ఉంటాడు అని అనుకుంటారు చాలామంది క్రైస్తవులు. దానికోసం మనం పుణ్యక్షేత్రాలు అనుకొని చాలా గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటాం. హిందువులు కూడా అట్లా నమ్ముతారు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఒక విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహానికి చుట్టూ గుడి కడతారు వాళ్ళు. ఇక వాళ్ళు ఏమని నమ్ముతారంటే వాళ్ళ దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడికి పోయి దర్శించుకుంటే మాత్రమే ఆ దర్శన భాగ్యం దొరుకుతుందని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళకున్న నమ్మకాలు. కానీ క్రైస్తవుడిగా దేవుడు నీకు అట్లాగా ఏమీ చెప్పలేదు. అందుకనే నీవు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడ నివసిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. క్రైస్తవులుగా చాలామంది మనం కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. ఆ గుణదలని, తర్వాత ఇంకొక చోట అని చాలా చోట్ల ఉన్నాయి. చాలా రకాలుగా మనం వెళ్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు మన నుంచి మనకు చెప్తా ఉంది ఏమిటంటే, నేను ఎక్కడ నివసిస్తున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునాయా? అయితే రండి, వచ్చి చూడండి నన్ను, అప్పుడు నేను ఎక్కడ నివసిస్తున్నాన సంగతి మీకు తెలుస్తుంది, రండి అన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా ఆలోచించావా యేసుక్రీస్తు ఎక్కడ నివసిస్తున్నాడు? మందిరాల్లో కాదండి, చర్చిల్లో కాదండి. చాలామంది అనుకుంటారు మందిరంలో మాత్రమే దేవుడు ఉంటాడు, గుడిలో మాత్రమే దేవుడు ఉంటాడు అనుకుంటే అది నీ భ్రమ తప్ప నిజం కాదు. ఒకసారి దేవుని కోసం సొలొమోను పెద్ద దేవాలయం కట్టించి దాంట్లో అన్ని బంగారం చేత తాపడం అంతా చేయించి లోపల బయట నాయనా రా నాయనా అని ప్రార్థన చేశాడు. మొత్తానికి ఆ మందిరంలోకి దేవుని ప్రసన్నత వచ్చింది. కానీ అప్పుడు ఆ సొలొమోను ప్రార్థన చేశాడు ఏమని? అయ్యా, ఆకాశ మహాకాశాలు కూడా నిన్ను పట్టజాలవు. దేవుడు ఎంతటి వాడంట? ఆకాశ మహాకాశాలు కూడా నిన్ను పట్టజాలవు. అట్లాంటిది నేను కట్టించిన ఈ మందిరం ఏ పాటిది? అయినా సరే నువ్వు దయదలిచి మా దగ్గరికి వచ్చావు, చూసావా, అది మా ధన్యత అనుకున్నాడు. ఒకచోట దేవుడు అన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం,
మీరు నా కొరకు కట్టే మందిరం ఏ పాటిది? మీకు అర్థమైందండి? దేవుని కోసం మందిరం కడతావా నువ్వు? దేవుని కోసం గుడి కడతావా నువ్వు? ఆ దేవుడి కోసం నువ్వేమి కట్టాల్సిన పని లేదు. ఆయన ఎక్కడ నివసిస్తాడో ముందు అది తెలుసుకో. గుడిలో కాదు, మందిరాల్లో కాదు దేవుడు నివసించేది. అసలు దేవుడు నివసించాలనుకుంటే ఆకాశమే ఆయన సింహాసనం. నీవు నివసిస్తున్న భూమి ఆయన కాళ్ళు పెట్టుకునే పాదపీఠం. అట్లాంటి ఆయనకి నువ్వేదో కట్టిస్తున్నావు, నీవేదో ఆయన్ని ఇక్కడ లోపల ఉంచుతున్నావు అనుకుంటే అది కేవలం నీ భ్రమ, నిజమైతే కాదు. మరి ఎక్కడ ఉంటాడు దేవుడు? చదువుదాం ఒకసారి దేవుని వాక్యంలో నుంచి. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నగు నిత్య నివాసినైన వాడు ఇలాగా సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడు ఎట్లాంటి వాడంట? చెప్పండి, ఎట్లాంటి వాడని రాయబడి ఉంది? మహాఘనుడు. ఈ లోకంలో ఘనులైన వాళ్ళు అంటామే, చాలా ఘనమైన వాడండి అంటామే. వీళ్ళందరికంటే కూడా మహాఘనుడు ఎవరంటే దేవుడు. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన ఉన్న పేర్లు ఇవి. ఈ లోకంలో ఉన్న అందరికంటే కూడా మహాగణుడు ఎవరంటే దేవుడే. మహోన్నతుడు ఎవరంటే దేవుడే. పరిశుద్ధమైన వాడు ఎవరంటే దేవుడే. నిత్య నివాసి అంటే ఎల్లకాలం నివసించేవాడు, ఎల్లకాలం ఉండేవాడు ఎవరంటే ఆయనే. అట్లాంటి ఆయన అంటున్నాడు ఏమని? చదువుదాం. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడిని. చూడండి, దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? చెప్పండి, ఎక్కడ నివసిస్తాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడిని. అంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలము భూమి మీద ఉందా? లేదండి. భూమి అంతా ఎప్పుడో చెడిపోయింది, మనుషుల యొక్క హృదయాలు చెడిపోయినాయి, భూమి అంతా చెడిపోయిందని ఆది కాండంలోనే దేవుడు చెప్పేశాడు. అట్లాంటి ఈ భూమి మీద దేవుని యొక్క నివాసం ఉంటుందంటే అది అబద్ధం. మీకు అర్థమైందండి? భూలోకం అంతా ఎప్పుడో చెడిపోయింది. ఆది కాండం 6వ అధ్యాయంలో నరుల యొక్క హృదయం అంతా చెడుతనంతో నింపబడింది, బలాత్కారంతో నింపబడిందని దేవుడే చెప్పాడు. అక్కడ ఉన్న జనాంగాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత నోవాహు నుంచి మళ్ళా ఇంకొక తరం వచ్చింది. అయినా సరే ఎప్పటికీ కూడా భూమి చెడిపోయే ఉంది. మరి ఎట్లాంటి అపవిత్రమైన ఈ భూమి మీద, పాప భూయిష్టమైన భూమి మీద దేవుడు నివసిస్తాడా? నివసించడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలం ఇది కానే కాదు. మరి ఏమిటి? పరలోకం, పరిశుద్ధమైన స్థితి. అది పరలోకంలో నివసించే దేవుడు, అది మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. చదువుదాం ఇంకా. అయినను, జాగ్రత్తగా వినండి అబ్బాయి, నేను ఎక్కడ నివసిస్తానో ఎప్పుడైనా ఆలోచించావా నీవు? నేను నివసించే స్థలం ఏంటంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడిని, పరలోకంలో నివసించేవాడిని. అయినా సరే దేవుడు ఏమంటున్నాడో చూడండి. వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయటానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయటానికి, వినయము గలవారి దగ్గర, దీన మనసు గలవారి దగ్గర నేను నివసిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన గురించి తాను చెప్తున్నాడు ఏమని? అబ్బాయి, నేను మహాగణుణ్ణి, మహోన్నతుడిని, పరిశుద్ధుణ్ణి, నిత్య నివాసిని, పరిశుద్ధమైన స్థలముల్లో నివసించేవాడిని నేను. అయినా సరే నేను మనుషుల దగ్గర నివసిస్తాను. ఆ మనుషులు ఎట్లాంటి వాళ్ళై ఉండాలి? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నేను ఉండను, నివసించలేను. మరి ఎట్లాంటి వాళ్ళ మధ్య నివసిస్తానంటే, ఇదిగో వినయం గలవారి వద్ద నేను నివసిస్తా, దీన మనసు గలవారి దగ్గర నేను ఉంటా, నివసిస్తా. ఇది నా నివాస స్థలము భూమి మీద. పరలోకంలో నేను ఎట్లాగూ ఉంటాను, కానీ భూమి మీద ఎక్కడ ఉంటానని నీకు ఎప్పుడైనా అనిపిస్తే, అయ్యా నువ్వు ఎక్కడ కాపురం ఉంటావు నాయనా, నువ్వు ఎక్కడ ఉంటావు దేవా అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీ దగ్గరే ఉంటా. కానీ నువ్వు ఎట్లాంటి వాడివై ఉండాలి? వినయము కలిగిన వాడివై ఉండాలి.
దీన మనసు కలిగిన వాడివై ఉండాలి. అట్లాంటి వాడివైతే గనక నేను నీ దగ్గర నివసిస్తా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ దగ్గర నివసించాలని ఆశపడుతున్నాడు. మీకు అర్థమవుతుందండి? పరలోకంలో మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించే దేవుడే, కానీ నీ దగ్గర నివసించాలని, నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. కానీ నీవెట్లా ఉండాలి? వినయము కలిగిన వాడిగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే నీ దగ్గరే దేవుడు నివసిస్తాడు. కానీ ఈ దినాల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే వినయం కనిపించట్లా. పెద్దవారి దగ్గర వినయం ఉండట్లేదు, దేవుని సన్నిధిలో వినయం ఉండట్లేదు, దేవుడు మాటలంటే వినయం ఉండట్లేదు, దేవుని వాక్యం అంటే గౌరవం ఉండట్లేదు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర దేవుడు ఎట్లా నివసిస్తాడు? మీకు అర్థమైందండి ఈ మాట? నిజంగా దేవుడు నీ దగ్గర నివసించాలి అనుకుంటే నీలో దేవుడు ఏమి చూడాలి? వినయాన్ని చూడాలి. ఈ వినయం అంటే చిన్నతనం నుంచి రావాల్సిందే. అంటే నీకంటే పెద్దవారిని నువ్వు గౌరవించాలి, వయసులో ఎక్కువ ఉన్న వారిని గౌరవించాలి. అన్నీ కూడా నీలో ఇవన్నీ కనిపిస్తే నీ దగ్గర దేవుడు నివసిస్తాడు, ఉంటాడు. వెతుకుతున్నావా ఎప్పుడైనా భూమి మీద ఎట్లాగా దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఎక్కడుంటాడని వెతుకుతున్నావా? వెతికితే గనక ఇది జ్ఞాపకం చేసుకో, వినయం గలవారి దగ్గర దేవుడు ఉంటాడు, గర్వించే వాళ్ళ దగ్గర దేవుడు ఉండడు. నీ చదువుని బట్టి కానీ, నీ డబ్బుని బట్టి కానీ, నీ కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, ఇంకా దేన్ని బట్టి కానీ, నీ అందాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి, హోదాని బట్టి, అధికారాన్ని బట్టి, ఏ విషయంలో నువ్వు గర్వించినా సరే దేవుడు నీ దగ్గర ఉండడు, ఉండలేడు కూడా. మీకు అర్థమైందండి ఈ మాట? దేవుడు నీ దగ్గర ఉండాలంటే మొట్టమొదటిగా నీలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే వినయం. మిగతా డిగ్రీలు ఏవైనా ఉండని కాక, చదువు ఉండని, బంగారం ఉండని, వెండి ఆస్తులు ఇవన్నీ ఉండని, కానీ నీలో మొదట దేవుడు చూసేది ఏమిటి? వినయం ఉందా లేదా? ఇది ఉంటే నీలో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు, ఉంటాడు. లేదు, నీకు వినయం తప్ప ఇవన్నీ ఉన్నాయి, దేవుడు ఎంత మాత్రం కూడా నీ దగ్గర ఉండటానికి ఇష్టపడడు. దేవుడు అదే అంటున్నాడు, నేను వినయం గల వారి వద్దను, దీన మనసు కలిగిన వారి వద్దను నివసిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీలో వినయం ఉందా? ఉంటే నీ దగ్గరే దేవుడు నివసిస్తాడు. దీన మనసు ఉందా నీ దగ్గర? ఉంటే నీ దగ్గరే దేవుడు నివసిస్తాడు. నువ్వు ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదండి. ఇక చాలామంది దేవుని సన్నిధికి రమ్మంటే ఇక్కడెక్కడో వెతుకుతుంటారు. లేదండి, నిజంగా నీవు దేవుణ్ణి వెతకాలి అనుకుంటే నీ దగ్గరే వెతుకో. నీలో వినయం ఉందా లేదా చూసుకో. వినయం లేదు అంటే నీ దగ్గర దేవుడు లేడు, ఇక అంతే. దీన మనసు ఉందా లేదా చూసుకో. దీన మనసు నీలో లేదు, ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద చాడులు చెప్పే మనస్తత్వం ఉంది, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎగిరే మనస్తత్వం ఉంది. అనవసరమైన వాటికి అన్నిటికి కూడా నీవు అహంకారం చూపుతున్నావు, గర్వాన్ని చూపుతున్నావు, ప్రతిదానికి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నావు, కేకలేస్తున్నావు, రంకెలేస్తున్నావు అంటే నీలో దేవుడు లేడు, నీ దగ్గర దేవుడు లేడు అనే అర్థం చేసుకో. కానీ ఈ లోకాన్నంతా పరిశీలిస్తూ ఉంటే ఎవరైతే వినయంగా ఉన్నారో వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఎవరైతే దీన మనసుతో ఉన్నారో వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు, ఉంటాడు అని జ్ఞాపకం చేసుకో. తప్పనిసరిగా దేవుడు అక్కడ నివసిస్తున్నాడనే సంగతి నువ్వు తెలుసుకుంటావు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. ఇద్దరు శిష్యులతో అన్నాడు, అబ్బాయి ఏంటి, ఏమి ఎదుగుతున్నారు మీరు? అయ్యా, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావో చెప్పయ్యా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో దానికోసం ఎదుగుతున్నావా? ఆహా, అవునా, రా అట్లయితే వచ్చి చూడు, నేను ఎక్కడ నివసిస్తున్నానో వచ్చి చూడు అన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు, మరి చూసావా ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు అనేది? చూసావా అండి? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు, వచ్చావు, మరి ఆయన ఎక్కడ ఉంటున్నాడనే సంగతి ఎప్పుడైనా చూసావా? చూడకపోతే ఎప్పటికైనా కనీసం కళ్ళు తెరిచి చూడు. ఆయన అహంకారుల దగ్గర అయితే ఉండడు, గర్వించే వాళ్ళ దగ్గర ఉండడు,
ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద కీడు కల్పించే వాళ్ళ దగ్గర ఉండడు. ఒకళ్ళ నాశనాన్ని కోరుకునే వాళ్ళ దగ్గర ఆయన అసలు ఉండడు. ఒకళ్ళకి అపకారం తలపెడదామన్న ఉద్దేశం నీలో ఉంటే నీలో ఉండడు. ఇవన్నీ కూడా నీవు చూసినప్పుడు ఆయన నివసించే చోటు ఒకటే అని నీకు అర్థం కావాలి. ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన ఉంటాడు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన ఉంటాడు. మనకి లోకంలో ఒక సామెత ఉంది, చిన్నపిల్లలు దైవ సమానులండి అంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వినయం ఉంటుంది, దీన మనసు ఉంటుంది. అందుకనే వాళ్ళు దైవ సమానులండి, వాళ్ళు ఏం మాట చెప్పినా జరుగుద్దండి అని సహజంగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఎవరైతే ఇట్లాగా వినయంగా దీన మనసుతో ఉంటారో అక్కడే దేవుడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళే దేవుని రాజ్యంలో కూడా ఉంటారండి. ఒకసారి పిల్లలు యేసుప్రభు దగ్గరికి వస్తూ ఉంటే శిష్యులు ఆటంకపరిచారు. బాయ్ యాడికి వస్తున్నారు, యేసుప్రభు బిజీగా ఉన్నాడు అని వాళ్ళని ఆటంకపరిస్తే యేసుప్రభు అన్నాడు, అబ్బాయి చిన్నపిల్లల్ని గద్దించమాకండి, వాళ్ళు నా దగ్గరికి రానివ్వండి. ఎందుకు? దేవుని రాజ్యం ఎట్లాంటి వాళ్ళదే. మీకు అర్థమైందా? దేవుని రాజ్యం ఎట్లాంటి వాళ్ళదే అన్నా కానీ వీళ్ళదే అనలేదు. మీకు అర్థమైందా? చిన్న పిల్లలదే దేవుని రాజ్యం కాదు, చిన్న పిల్లల లాంటి వాళ్ళదే దేవుని రాజ్యం అని. చాలామంది తెలియక చిన్నపిల్లలదే దేవుని రాజ్యం అన్నాడండి యేసు ప్రభు అంటాడు. చిన్నపిల్లలదే దేవుని రాజ్యం అలా, ఇలాంటి వారిదే. అంటే చిన్నపిల్లలు వినయంగా ఉంటారు, దీన మనసు కలిగి ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, ఎటువంటి కుళ్ళు కుతంత్రం కల్మషం వాళ్ళలో ఉండదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారు. నీ జీవితంలో కూడా వినయం ఉంటే, దీన మనసు ఉంటే, కల్మషం లేకుండా ఉంటే, కుళ్ళు కుట్ర కుతంత్రం ఇవన్నీ లేకుండా ఉంటే నీవు చిన్నపిల్లల లాంటి వాడివి. అట్లాంటి నీవే దేవుని రాజ్యంలో ఉంటావు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. యేసు ప్రభు అదే అన్నాడు, ఇది ఇలాంటి వాళ్ళదే దేవుని రాజ్యం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి వాళ్ళ దగ్గరే దేవుడు నివసిస్తాడు. ఇలాంటి వారిది మాత్రమే దేవుని రాజ్యం అవుతుంది. మరి నీలో దేవుడు నివసిస్తున్నాడా? ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు దాకా ఏమనుకున్నావు? వినయం కలిగి ఉంటే, దీన మనసు కలిగి ఉంటే దేవుడు నీ దగ్గర నివసిస్తాడు. క్రైస్తవుడిగా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని ఆరాధిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. కానీ నీలో దేవుడు నివసిస్తున్నాడా? నీ దగ్గర దేవుడు ఉన్నాడా? అది ఒక్కసారి ఆలోచించుకో. ఒక ఆమె తన భుజాల మీద యేసు ప్రభు ఉండేవాడని చెప్పుకునేది. యేసు ప్రభు ఎక్కడో ఉండడం ఏందండి, నా భుజాల మీదే ఉండేవాడు ఈయన. తగాదు వస్తే చాలు ఇట్లా చూసి, యేసు ప్రభువా ముందు ఒకసారి దిగాయా, దీన్ని అంతు చూసిన తర్వాత మళ్ళీ ఎక్కుది కానీ అని చెప్తేది అమ్మాయి. అంటే ఏంటంట, యేసు ప్రభు ఎప్పుడు ఆ భుజాల మీదే ఉండేవాడంట. తగాదలు ఆడేటప్పుడు మాత్రం యేసు ప్రభు పక్కన దించేసి తగాదలు ఆడి మళ్ళీ తర్వాత యేసు ప్రభుని ఎక్కించుకుంటుందంట. ఇట్లా అతిశయించే వాళ్ళు లోకంలో లేరనుకున్నారండి, ఉన్నారండి. ప్రియుడా, ఇట్లాంటి నీ మీద దేవుడు ఉంటాడనుకో మాకు. నీ దగ్గర ఆ దేవుడు నివాసం చేయడు. నీలో వినయం ఉందా? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, ఇంకా సంఘంలో మంచి మంచి పాత్రలు పోషిస్తూ ఉంటావు, మంచి సింగర్ అయి ఉంటావు, కొయర్ టీంలో ఉండి ఉంటావు, సంఘ పెద్దలుగా వాటిగా వీటిగా లోకంలో చాలా చర్చిలో హోదాల్లో ప్రదర్శిస్తావు. కానీ ఒక్కసారి ప్రశ్న వేసుకొని నువ్వు, నీలో దేవుడు ఉన్నాడా? దేవుడు నీ దగ్గర నివసిస్తున్నాడా? మరి నీ దగ్గర దేవుడు నివసించకపోతే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నువ్వు పోయే ప్రార్థన అంతా మరి వృధానే కదా. మీకు అర్థమవుతుందండి? నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేకపోతే, దేవుడు నీలో నివసించకపోతే, ఉదాహరణకి 20 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు అనుకుందాం, లేదా ఒక 10 సంవత్సరాల నుంచి, లేదా ఒక 5 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళ్తున్నావు. ఈ 5 సంవత్సరాలు నువ్వు చేసే ప్రార్థన అంతా కూడా ఏమైనట్టు? బూడిదలో పోసిన పన్నీరేగా. మరి 5 సంవత్సరాలు ప్రతి ఆదివారం, ఈ 10 సంవత్సరాలు ప్రతి ఆదివారం నీవు కూలి బాగొట్టుకొని డబ్బులు నష్టపోయి దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటున్నావు. ఇదంతా వృధానేగా.
అట్లా నీ జీవితకాలం అంతా చేస్తూనే ఉంటావుగా. ప్రతి ఆదివారం నీ పని మాటలన్నీ మానేసి దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చుంటావుగా, ఆరాధన చేస్తావుగా, ప్రార్థన చేస్తావుగా, దేవునికి ఏదో అర్పణలు ఇస్తావు కదా. ఇవన్నీ వృధానేగా నీ జీవితం చివరిలో. కానీ వృధా కాకూడదంటే ఏం చేయాలి? తప్పనిసరిగా నీలో దేవుడు నివసించేలాగా నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి, నీ బ్రతుకును సరి చేసుకోవాలి, నీ నడవడిక సరి చేసుకోవాలి. అట్లా సరి చేసుకోకపోతే నీవు అట్లాంటి జీవితం చచ్చేదాకా జీవించినా సరే దేవుని రాజ్యంలో చేరలేవండి. ఈ మాట అర్థమైందండి? నిజంగా నీవు దేన మనసు కలిగి లేకుండా, వినయం కలిగి లేకుండా, అహంకారంతో నేను అనే గర్వంతో నువ్వు ఏదైనా సరే లోకంలో జీవిస్తూ పోతే అట్లాంటి క్రైస్తవ జీవితం 100 సంవత్సరాలు జీవించినా సరే, 1000 సంవత్సరాలు జీవించినా సరే పరలోక రాజ్యం ఒక మెట్టు కూడా ఎక్కలేవండి, మెట్టు కూడా ఎక్కలేవు. కానీ ఇక నుంచైనా మనం మన ఆలోచన మార్చుకోవాలి. దేవా, ఇక నేను గర్వంగా ఉండను నాయన, అహంకారంగా ఉండను ప్రభువా, నాకున్న దేన్ని బట్టి నాలో గర్వం ఉండకూడదు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకోవాలి. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నేను నీవు ఆలోచించుకో. దేన్ని బట్టైనా సరే గర్వం నీలో వస్తుందేమో, అతిశయం నీలో వస్తుందేమో, అహంకారం నీలో ఉందేమో ఒక్కసారి పరీక్షించుకో. దేన్ని బట్టి ఉండకూడదండి. నీ వయసును బట్టి నీకు గర్వం ఉండకూడదు, నీ చదువుని బట్టి నీకు గర్వం ఉండకూడదు, నీ తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, డిగ్రీని బట్టి, డబ్బుని బట్టి, ఉన్న ఆస్తి పాస్తులను దేన్ని బట్టి నీకు గర్వం ఉండకూడదు. గర్వం ఉందా నీ నాశనానికి అవి కారణం అవుతాయి. దేవుని వాక్యంలో ఒక చోట ఏముందంటే నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుందంట. నీ జీవితం నాశనం అవుతుందంటే దానికి కారణం ఏంటి? గర్వం నీకంటే ముందు నడుస్తూ పోయిందన్నమాట. అది వెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేసింది, కాబట్టి నీ జీవితం నాశనం అయిపోయింది. అట్లాంటి గర్వించే వాళ్ళ దగ్గర దేవుడు ఉండడండి. దేవుని వాక్యం ఇంకో చోట ఏముందంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడంట. ఏం చేస్తాడంట? అహంకారులను ఎదిరిస్తాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళకి దేవుడు తన కృపనిస్తాడు. అంటే వాళ్ళ దగ్గర దేవుడు నివసిస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నాలో దేవుడు నివసిస్తున్నాడా? నా దగ్గర దేవుడు ఉన్నాడా అసలు అని ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. ఒకవేళ లేడు అంటే, ఉండటం లేదు అంటే మన జీవితాలు మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది.